నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ హైదరాబాద్ అండి. ఈరోజు ప్రధానంగా మనకి మోకాళ్ళ డిఫార్మిటీస్ని ఎలా కరెక్ట్ చేస్తాము, డిఫార్మిటీ కరెక్ట్ చేయడానికి ఎటువంటి సర్జరీస్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. చాలామందిలో చూస్తుంటాం ఏంటంటే మనకి అరుగుదల అనేది మన 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎక్కువ మందిలో అరుగుదల చూస్తుంటాం. వాళ్ళలో డిఫార్మిటీస్ బయటి వైపు వంకరలు ఉంటే కనుక వారస్ డిఫార్మిటీ అంటాము, లోపల వైపు వంకర ఉంటే కనుక వాల్గస్ డిఫార్మిటీ అంటాం. ఈ వయసు పైబడిన వాళ్ళు కాకుండా కొంతమంది యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కంజనైటల్ ప్రాబ్లం వల్ల చిన్నప్పటి నుండే వాళ్ళకి కంజనైటల్ వారస్ డిఫార్మిటీస్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. అది వారస్ అంటే బయట వైపు డిఫార్మిటీ. వీళ్ళలో ఈ డిఫార్మిటీ వల్ల మోకాళ్ళ నొప్పులు ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మోకాళ్ళ నొప్పులకి ఈ జాయింట్ వయసుకు సంబంధించి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ కాకుండా ఆస్టియోటమీతో కరెక్ట్ చేస్తే నొప్పి ఎలా తగ్గుతుంది అంటే, సో 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి జాయింట్ చుట్టూ డిఫార్మిటీ ఉండి అది ఒక్క కంపార్ట్మెంటే ఇన్వాల్వ్ అవుతుంది నొప్పి. ఏంటంటే మీడియల్ కంపార్ట్మెంట్, దీన్ని మీడియల్ కంపార్ట్మెంట్ అంటాం, లోపల వైపు ఉండే కంపార్ట్మెంట్. మిగతా 2 కంపార్ట్మెంట్లు ఏంటంటే బయట వైపు ఉండే కంపార్ట్మెంట్ ఒకటి, మోకాలు మోచిప్పకి ఇంకా తొడెముక మధ్యలో ఉండే కంపార్ట్మెంట్ని పటెల్లోఫిమోరల్ కంపార్ట్మెంట్ అంటాం. సో ఈ లాటరల్ కంపార్ట్మెంట్ పటెల్లోఫిమోరల్ కంపార్ట్మెంట్లో అరుగుదల అసలు లేకుండా ఉండి ఓన్లీ మీడియల్ కంపార్ట్మెంటే కొద్దిగా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మనకి పై టిబియల్ ఆస్టియోటమీ అనే ఒక ఆస్టియోటమీ అంటే బోన్ని బ్రేక్ చేసి దాన్ని నార్మల్ అలైన్మెంట్కి తీసుకొచ్చి దాన్ని ఒక ప్లేట్తో ఫిక్స్ చేయడం అనమాట. ఈ హై టిబియల్ ఆస్టియోటమీ చేసినప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీని ఒక చాలా రోజులు మేబీ ఒక 10-15 ఇయర్స్ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొక్కల అరుగుదల ఉందా లేదా, ఏ కంపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది, డిఫార్మిటీ ఎంత ఉంది, కరెక్ట్ చేస్తే మనం ఆ డిఫార్మిటీని ఎంతవరకు మనం నార్మల్ అలైన్మెంట్కి తీసుకురావచ్చు, ఇదంతా ఫస్ట్ మనకి ఎక్స్రేలో లాంగ్ స్టాండింగ్ ఎక్స్రేస్ అంటాం. తుంటి నుండి కింద ఫుట్ వరకు స్టాండింగ్ ఎక్స్రేస్ తీస్తే ఆ డిఫార్మిటీ ఎంతవరకు ఉంది, దాన్ని ఎంతవరకు కరెక్ట్ చేయాలనేది మనం ఆ డిగ్రీస్ ముందే క్యాలిక్యులేట్ చేసి ఆ ఆస్టియోటమీతో 100% కరెక్ట్ చేయవచ్చు. సో హై టిబియల్ ఆస్టియోటమీ అనేది ఈ డిఫార్మిటీ ఆర్థరైటిస్ని ప్రివెంట్ చేయడానికి ఒక చాలా మంచి ఆపరేషన్. ఈ హై టిబియల్ ఆస్టియోటమీ అనేది 40 నుండి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళలో చాలామందికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళలో కంప్లీట్గా కానీ లేకపోతే కొన్ని సంవత్సరాలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.